రైట్ ఇక ఈ చలాన్ల వసూలపై కార్మిక లోకం భగ్గుమంది. ట్రాఫిక్ నిబంధనలు ఈ చలాన్ల వసూలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆటో కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి ప్రకటనను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ చలాన్ల వసూళ్ల పేరుతో ప్రభుత్వం నిరుదోపిడీ చేస్తుందని మండిపడ్డారు. బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి చలాన్లు నేరుగా కట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వమా, ప్రజల జేబులో చెయ్యి పెట్టి డబ్బులు లాక్కోవడమేనని నిలదీశారు. రేవంత్ రెడ్డి వెంటనే తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల. రేవంత్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా పాత బకాయిలు ఈ చాలనలు ఏదైనా ఉంటే ముక్కు వెండి వసూలు చేయమని చెప్పి మరి ట్రాఫిక్ అధికారులకు, పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్తో పాటు మొత్తం పర్సనల్ అకౌంట్లకు ఆధార్ కార్డు లింక్ చేసి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు లాక్కోవాలని చెప్పి ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినో దాన్ని ప్రజల పక్షాన, మా ఆటో కార్మిక రంగం పక్షాన ముఖ్యమంత్రి గారి ప్రకటన వ్యతిరేకిస్తున్నాం. గిరాకులు లేక, దందలు లేక మీరు తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో అనేకమైన ఇబ్బందులు పడుతున్నటువంటి ఆటో రంగ కార్మికులు మీరు ఇలా డైరెక్ట్ ఆదేశాలు ఇచ్చి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకోమంటే మా అకౌంట్లో డబ్బులు ఉండవు, మేము జేబులో ఏ రోజుకి ఆ రోజు బతకటోళ్ళం. మరి ఆ డబ్బులు బ్యాంకు లింక్ చేస్తే అవి టైం కట్ కాక మళ్ళీ బళ్ళు సీజ్ అవ్వడు, మళ్ళీ బ్యాంక్ వాడు పిలుచుడు, అక్కడ పోలీసు వాళ్ళు కోర్టుకు పిలుచుడు. ఇప్పటికే ఈ చాలన్లు విపరీతం. ప్రత్యేకించి ఆటో రంగంలో డైలీ వందలాది సిగ్నల్ దాటుతారు, రోడ్ క్రాస్ చేస్తారు. ఎక్కడో ట్రాఫిక్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి దాటితేనే వేలాది ఒక్కొక్క ఆటో డ్రైవర్ అకౌంట్లల్లో కట్టలేక ఇబ్బందులు పడి తన కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితుల్లో మేముంటే ఇవాళ నువ్వు ముక్కు ఉండి నిలబడి మీరు వసూలు చేయమని చెప్తున్నారంటే ఇవాళ ఆటో డ్రైవర్లను డబ్బులు మా కష్ట శ్రమతో సంపాదించిన పైసలను నిలువు దోపిడీ చేయమని నువ్వు ప్రభుత్వ పోలీస్ అధికారులకు నువ్వు ఆదేశాలు ఇచ్చినట్టుగానే భావిస్తున్నాం.